టైం 12 అయింది. ఇంతవరకు ఏ తేడా తెలియదు. నాకేదో భయంగా ఉందమ్మా. డబ్బు కోసం వారిని ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటారేమో. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అయ్యో వద్దు తల్లి వద్దు. పోలీసులకు తెలిస్తే విషయం పబ్లిక్ అవుతుంది. రేపు ఉదయం అన్ని పేపర్లోనూ వచ్చేస్తుంది. మధుమూర్తి అంటే మాటలా? పేపర్లో పడితే మనకు పెద్ద అవమానం కదా. చౌదరి నుంచి ఎలాగైనా న్యూస్ వస్తుంది. నువ్వు మాట్లాడకుండా కూర్చో. అవును, నీ పేరేమన్నా? వనజ. అది కాదు, ఇంకో పేరు చెప్పావే. అది మా అక్క పేరు, జలజ. జలజ కాదు, గిరిజ అని చెప్పేవారు. ఓహో, నా జ్ఞాపక శక్తి తక్కువ. ఏ ఊరు? అప్పుడేం చెప్పాను? నేను మర్చిపోయాను. మంచిదండి. సరే, కరెక్ట్ గా చెప్పు. నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి. జోని పిలవచ్చా? జో జో. నేను కొంచెం కిందకి వెళ్ళొస్తాను. నువ్వు టీ తాగొస్తావా? కాదు, నేను కొంచెం బయటికి వెళ్ళి రావాలి. ఏ? చాలా సేపటి నుంచి ఇబ్బందిగా ఉంది. దేనికి? సరే సరే, అర్థమైంది. జాగ్రత్తగా వెళ్ళరా. ఈ బ్యాగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. भाई साहब, गोवा बस कहाँ है? ఓ గాడి ఓ తో చలి గయి. బస్సు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక్కడ ఇక్కడ ఇలా ఆడుతూ పాడుతూ వస్తే అలా? అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? మరి నా బ్యాగ్? దీనికోసమే నేను ఆగిపోయాను. థ్యాంక్ యూ. నువ్వు భయపడ్డం చూస్తే ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నావే. అవును, నా పెళ్లిలోంచి. జరగబోయే పెళ్ళా? కాదు, జరిగిపోయిన పెళ్లి. మనిద్దరం ఒక విధంగా ఒకటే. మీరు కూడా? నేను తప్పించుకుని వచ్చాను మా ఇంటి నుంచి. ఆయన 25,000 రూపాయలు తీసుకెళ్లారట. పెట్టి చెప్పారమ్మా. అది నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ ముందే ఏదైనా ప్లాన్ వేసుకున్నారో ఏమో. ఇంత డబ్బు అయినంతకు ముందు ఎన్నడూ తీసుకెళ్లలేదు. కొత్తగా ఎవరైనా అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారేమో. వర్షం దంచేస్తోంది. ఈ చెట్టు వేసుకో. వద్దు, మీరు వేసుకోండి. పర్వాలేదు, వేసుకో. మీకు నువ్వు చలికి తట్టుకోలేకపోతున్నావు. ఈ కట్టులోకి వచ్చే. పర్వాలేదురా, ఆపద్ధర్మం.